న్యూస్ ప్రపంచం ప్రస్తుతమున్న దాత గ్రహీత విధానం నుంచి పరస్పర ఐక్యత సమానత్వంతో కూడిన భాగస్వామ్యాల దిశగా మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పరస్పర విశ్వాసం పారదర్శకత పెంపొందించడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. హార్ముజ్ జలసంధి సమీపంలో కొందరు భారత నావికులు ప్రాణాలు కోల్పోయారని, నావికుల భద్రత ప్రపంచ దేశాల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇటీవల హార్ముజ్ సమీపంలో నౌకలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మోదీ దాన్ని ప్రస్తావిస్తూ వారి భద్రత అవసరాన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పరస్పర విశ్వాసం, గౌరవం అంశాలను మోదీ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, ప్రపంచ ఐక్యతను పునరుద్దరించడం అంశంపై చర్చలో మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలపై భారత దృక్పథం వసుదైక కుటుంబం అనే తత్వంపై ఆధారపడి ఉందని, అందరి సంక్షేమమే అందరి సంతోషమని మోదీ స్పష్టం చేశారు. భారత్ నేతృత్వం వహిస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి వాటిలో కూడా మానవతే ప్రథమం అన్న విధానాన్ని అనుసరించిందని వివరించారు. ఇక ఉద్రిక్తతలు, యుద్ధాలకు చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారంతోనే పరిష్కారాలు లభిస్తాయని భారత్ విశ్వసిస్తోందని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో పురోగతిని మోదీ స్వాగతించారు. ఫ్రాన్స్లోని ఏవియాన్ లేబాన్ తీర ప్రాంత పట్టణంలో 52వ G7 సదస్సు ప్రారంభమైంది. అందులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రాంగణం వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ స్వాగతం పలికారు. సదస్సు వేదిక వద్ద పలు దేశాల అధినేతలతో మోదీ కరచాలనం చేసి పలకరించారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోదీ మధ్య పలకరింపు గాని, కరచాలనం గాని జరగలేదు. తర్వాత సదస్సు వేదిక వద్ద మాత్రం ట్రంప్తో మోదీ కరచాలనం చేశారు. G7 సదస్సుకు హాజరైన దేశాధినేతలు కలిసి దిగిన ఫోటోషూట్లో సదస్సు వేదికలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2 చోట్ల G7 సదస్సును నిర్వహిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పక్కనే ఉన్నారు.